సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండండి. డాక్టర్ ఆర్నిక్రేస్ ఎంబీబీఎస్ నుదురుపాడు పిహెచ్. ప్రస్తుతం ఉన్న మన వర్షాకాలంలో జ్వరాలు తాకిడి ఎక్కువగా ఉందండి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దయచేసి మీకు 3 రోజుల కంటే మీరు మొదటి రోజు జ్వరం వచ్చిందని వచ్చినా మనకి బ్లడ్ టెస్ట్లో ఏది బయటపడదు. 3 రోజులకు మించి జ్వరాలు ఉన్నప్పుడు వెంటనే వచ్చి రక్త పరీక్ష అన్నవి చేయించుకోండి. మీ చుట్టూ ఉన్న కాలువలు కానీ ఏమన్నా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోండి. మీ ఫ్రిడ్జ్ వాటిలో కానీ లేకపోతే నీటి తొట్టుల్లో కానీ నీళ్లు మాత్రం నిల్వ లేకుండా చూసుకోండి. ఎలాంటివి ఉన్నా మీరు శానిటేషన్ డిపార్ట్మెంట్కి కానీ జ్వరాలకి తాకిడి ఎక్కువ ఉందంటే హెల్త్ వాళ్ళకి కానీ మా స్టాఫ్ అంతా మీకు మీ దగ్గర ఏరియాస్లోనే ఉన్నారు. ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా నీళ్ల విరోచనాలు అవుతున్నా సరే ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి. దానికి సంబంధించి కాచి చల్లార్చిన నీళ్లు తాగుతూ ఉండండి. దయచేసి బయట నీళ్లు కానీ అలాంటివి చల్లటివి కానీ తీసుకోవద్దు. పానీపూరి అలాంటివి కూడా కొంచెం తగ్గించండి. నీళ్లు మాత్రం బాగా వేడి చేసుకొని కొంచెం చల్లార్చుకొని తాగండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అన్నది చేసుకోండి.